హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే గెస్ట్ అనాలా, లేకుంటే మ్యాన్ ఆఫ్ మాస్ అనాలా, లేకుంటే గాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనాలా. నిజంగా ఒక్కడిగా వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కడే ఎదిగి ఈరోజు 2 దశాబ్దాలుగా ఒక్కడే నిలిచిన వ్యక్తి. ఆయన పేరు పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే తన ఊరు. నిజంగా చెప్పాలంటే తను ఎంతో మంది స్వయం కృషితో పోరాడితే మహా రుచులు అవుతారన్నట్టుగా నిలిచిన వ్యక్తి ఎవరంటే మన మెగాస్టార్. కానీ విని ఎదిగిన రీతిలో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక యాంకర్ గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మెగాస్టార్ గారితోనే ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. Hello, boss. Sir. I'm not megastar. Megastar's bro. My name is Chiranjeevi. My name is also Bommala Chiranjeevi. చేయి చూసారు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. నేను మెగాస్టార్ కదా? మెగాస్టార్స్ బ్రో. అయ్యా నిజంగా మెగాస్టార్ లాగానే ఉన్నారు కదా. మరి నిజంగా మెగాస్టార్ అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సార్. అసలు నేను నిజంగా మేము చూడగానే మాకు కింద క్యారెన్ చూడగానే మెగాస్టార్ వచ్చిన అనుకున్నా. ఎటకలకైతే మెగాస్టార్ కాకపోయినా కానీ మెగాస్టార్ ప్రో చూడడం నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే కొన్నిదల చిరంజీవి మాకు తెలుసు, ఈయన బొమ్మల చిరంజీవి. బొమ్మల చిరంజీవి నా పేరు. ఓకే సార్, నిజంగా నా ఫస్ట్ క్వశ్చన్ అడగలుచుకున్నాను. చిరంజీవి అనే పేరు మీరు పెట్టుకున్నారా లేకుంటే మీ ఇంటి వాళ్ళు పెట్టుకున్నారా? ఓకే సార్, చెప్తాను. ఫస్ట్ మై బర్త్ నా పేరు చిరంజీవి సార్. అమ్మ నాన్నలు పెట్టిన పేరు. అది కోయిన్సిడెంట్గా అయి ఉండొచ్చు. అన్నయ్య నాలో ఆ పేరు వల్ల నాలో ఇండిపోయాడేమో నాకు తెలియదు, కానీ అలా ఇమిట్ చేసుకున్నాను నేను. మై బర్త్ నా పేరు చిరంజీవి. ఓకే, బై బర్త్ చిరంజీవి. పేరు పెట్టిన తర్వాత చిరంజీవికి అభిమాని అయ్యారా? అవును సార్. ఓకే, అంటే చెప్పండి సార్, ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఆ మెగా ప్లాట్ఫామ్ వాడుకొని ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సార్. అంటే చిరంజీవి పేరు వాడుకొని మీరు ఫేమస్ అయ్యాం అనుకుంటున్నారా? లేదు సార్. మరి నా చిరకాల కోరిక చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు నాకు 50 years సార్. నాకు 10 years వచ్చేసరికి ఖైదీ సినిమా చూశాను సార్ ఫస్ట్. ఎప్పుడైతే అన్నగారు ఖైదీ చూశానో అప్పుడు నేను అన్నగారికి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. అంటే చిన్నపిల్లలు. అప్పటి నుంచి నా పేరు చిరంజీవి. మా ఊర్లో కందుకూరు సార్ మాది. కందుకూరు అంటే ఇప్పుడు హైపర్ అధికారి చదివారు చూడండి, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, హైపర్ అధికారి. ఆయన కూడా అక్కడ కందుకూరులో చదివాను. ఆ ఖైదీ సినిమా చూసి అన్నగారి ఫ్యాన్ అయిపోయాను సార్ నేను బాగా. అప్పటి నుంచి 10th క్లాస్కి వచ్చేసరికి అన్నయ్య నాలో ఇమిడిపోయేటట్టు అయిపోయాడు సార్. ఏమైనా యానివర్సరీలు చేసినా ఏమైనా చేసినా ఫస్ట్ చిరంజీవి ఉండాలంటారు. ఓకే, చిరంజీవి మొత్తం చూసుకుని మొత్తం నాకు చేసేవాడు సార్. అట్లా నా ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్స్ కూడా వాడు చిరంజీవి రా, కందుకూరు చిరంజీవి రా అనేవాడు. అట్లా నన్ను ఇంకా నేను అలా అన్నయ్య నాలు ఎప్పుడు ఇమిడిపోయి ఉంటాడు సార్. ఓకే, నేను ఫేమస్ అవ్వాలని కాదు, నా డ్రీమ్ ఏంటంటే కొంచెం పెద్ద 10th క్లాస్కి వచ్చారు. నా డ్రీమ్ నేను పెద్ద నాకు ఇల్లు కట్టుకొని ఇంటికి గృహప్రవేశం అన్నయ్య ఫోటోతో చేయాలి, ఇంటి ముందు అన్నయ్య పేరు రాయాలి. అంతేగాని నేను ఫేమస్ అవ్వాలని కాదు సార్. నేను నా భార్య సార్, తను 20 సంవత్సరాల నుంచి మస్కులర్ డిస్ట్రిక్ట్తో బాధపడతాను సార్. ఎప్పుడు మంచంలోనే ఉంటుంది. తనకి అన్నీ నేనే చేసుకోవాలి సార్. తను కోరిక సార్, చనిపోయేలోపు అన్నయ్య గారిని చూడాలని కోరిక సార్ తనకి. ఓకే, నాకేంటంటే ఎవరైనా రికమెండేషన్తో పోవడం నాకు ఇష్టం లేదు సార్. చాలామంది అడిగారు రికమెండేషన్ తీసుకెళ్తాను, నాకు వద్దని చెప్పాను. తీసుకెళ్తాను అని నాకు వద్దు, నాకే నేను సొంతంగా ఏదైనా చేసుకొని అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళాలి అనే ఫీలింగ్. కానీ నేను ఫేమస్ అవ్వాలని కాదు సార్. నేను నా భార్య కోరిక, చివరి కోరిక అది. తన కోరిక తీర్చాలంటే అన్నయ్య దగ్గర తీసుకెళ్ళాలి. నా మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో బొమ్మల చిరంజీవి గారు యాక్చువల్గా చిరంజీవి అంటే ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అవును సార్. నిజంగా మేము చూస్తుంటే చిరంజీవి గారు లాగానే ఉన్నారు. ఓకే సార్, అది చెప్తాను సార్. నేను దాని గురించి క్లారిటీగా చెప్పాలి సార్. నేను ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే స్టైల్ మ్యాచ్ చేయడం చాలా ఇంపాసిబుల్. ఓకే సార్. కానీ మీరు చూస్తున్న మీ మాట్లాడే విధానం కానీ మీ స్టైల్ కానీ యాస్టీస్ గా ప్రింట్ కొట్టినట్టు ఉంది, కాపీ పేస్ట్ లాగా. ఎలా వచ్చిందో ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఓకే సార్, చెప్పాలి సార్. నేను 6th క్లాస్ నుంచి అన్నయ్య గారు అమ్మాను సార్. యూనివర్సిటీలో నేను వేసింది 2, 3, 4, 5 పాటలకి డ్యాన్స్ చేశాను సార్. ఇదేదో గోలగా ఉంది, నల్లంచు తెల్ల చీర, ప్లస్ ఇట్లా వేసుకుంటా వచ్చేవాడు సార్. త్రినేత్రుడు, హే పాప, అది యముడికి మొగుడు, స్ట్రేట్ రౌడీ, 4, 5 దాని పాటలు వేసేవాడిని సార్. డిగ్రీకి వచ్చేసరికి తర్వాత ఎంబీఏ సార్. నా క్వాలిఫికేషన్ ఎంబీఏ వచ్చి నా ప్రాణవాసు ఇంతే నేను వేసింది.
నేను వేసిన పాటలు ఇవే సార్. కానీ నాలో ఆయన ఇమిడిపోతూ ఉంటాడు ఎప్పుడు. నేను మాట్లాడిన మా ఫ్రెండ్స్ సరే వాడు ఎదురు అలాగే ఉంటాడా, అన్నగారు లాగా ఉంటాడా అట్లా అంటారు. తర్వాత నేను 2021 నుంచి 2000 నుంచి 2023 డ్యాన్స్ ఆపేశాను సార్. ఏం లేదు, ఎంబీఏ పెప్సీలో ఎగ్జిక్యూటివ్ నేను తిరుపతి నెల్లూరులో చేసేవాడిని. ఇంకా డ్యాన్స్ నా భార్య, నా కూతురు, మా ఫ్యామిలీ ఇట్లా సరిపోయేది నాకు, ఇంకే వేరేది ఉండదు. కానీ 2023లో నేను రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేయలేదు సార్. ఎప్పుడు నేను అసలు ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్ వేసేస్తా. అంటే అన్నయ్య నాలో ఎముడిపోయాడు. అంటే 21 సంవత్సరం గ్యాప్, దాదాపు 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 20 సంవత్సరాలు నాకు డ్యాన్స్ టచ్ లేదు, ఏం లేదు, అసలు ఏం లేదు. కానీ వేసానంటే అది అన్నగా నాలుగు ముడి. ఇప్పుడు కూడా సార్ దాదాపు 1500 వీడియోలు చేశాను, రీల్స్ చేసి. ఈ 1500లో ఒక్కసారి నేను రిహార్సల్ చేయలేదు. ప్రతిదీ పెట్టడం, కెమెరా పెట్టడం, చేయటం. ఏదైనా జస్ట్ మిస్ అయిందంటే రెండోసారి చేస్తా, కానీ నథింగ్ అసలు. అది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మా మిస్సెస్ మంచంలో కూర్చొని చూస్తూ ఉంటుంది, నువ్వు ఎలా చేస్తావు, ఇది నా ముందే ఉంటావు కదా, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయవు, ఎలా చేస్తున్నావు అని తనకే ఆశ్చర్యం వేస్తుంది. అతడేమో కొన్నిదల చిరంజీవి, ఇతడేమో బొమ్మల చిరంజీవి. సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. చిరంజీవి గారి చేతుల మీదుగా మీ వైఫ్కి మీకు అంటే కొద్దిగా ఎంతో సాయం చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. దాని తర్వాత మేము కూడా అనుకున్నాం అసలు ఎవరితను సర్చ్ చేస్తుంటే బొమ్మల చిరంజీవి అని తెలిసింది. అసలు మీకు అవకాశం ఎలా వచ్చింది, చిరంజీవి గారిని కలవడానికి అవకాశం ఎలా వచ్చింది, కలిసిన తర్వాత ఎంత వరకు సాయం చేశారు, అసలు ఏం జరిగింది, ఎంతసేపు ఉన్నారు? ఓకే సార్, అది చెప్తాను. అది మెయిన్ చెప్పాలి, అన్నయ్య గురించి, నా దేవుడి గురించి చెప్పాలి. ఎందుకంటే హీఈస్ మై గాడ్, అంతే. ఇంకా వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఎలా నాకు కూడా అన్నయ్య అంతే, ఎప్పుడైనా అంతే. ఎలా అయిందండి సార్, మా మిస్సెస్ అంట, నన్ను అన్నయ్య పిలవాలి, లేకపోతే నేను పోను, అన్నయ్య నన్ను పిలవాలి అంతే అని. అంటే ఎలా, ఆయన ఎక్కడో మనం సామాన్య ఎలా పిలుస్తాం, ఏంటి నీ పొగరు అంటది అమ్మాయి. ఓకే, ఇది పొగరు కాదు, అన్నయ్య నన్ను పిలవాలి అంతే. అదే కాన్సెప్ట్తో నేను వీడియోలు చేసుకుంటా ఉన్నాను సార్. వీడియోలు చేసుకున్న క్రమంలో ఇల్లు కట్టాం, కొత్త ఇల్లు కట్టాం, నా సొంతం. అంటే నాన్నోళ్ళకి కాకుండా నా సొంతం కట్టిన తర్వాత అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశాను. గృహప్రవేశం మనకు గుర్తొచ్చింది. సహజంగా ఎవరైనా కొత్తిల్లు ఉన్నప్పుడు దేవుని ఫోటోనో లేకుంటే దేవుని ఆశీస్సులు తీసుకొని ఇంట్లోకి వెళ్తుంటారు. మీరు మెగాస్టార్ గారి ఫోటోకి ఇంట్లోకి వెళ్ళడం అనేది నిజంగా అందరూ షాక్ గురి చేసింది. అభిమానులు ఉంటారు కానీ ఈ రకమైన అభిమానులు ఉంటారా అనేది నిజంగా షాక్ అయ్యాను. నిజంగా అసలు ఎందుకు అనిపించింది మీకు ఆ ఫోటో తీసుకొని కొత్త ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది అసలు మీకు? చెప్తాను సార్, అది నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ సార్. నేను ఇల్లు కడితే, నేను సొంతం కడితే అన్ని ఫోటోతో గృహప్రవేశం చేయాలి అంటే నా దేవుడిలాగా నేను ఫీల్ అయిపోతుంటాను సార్. దేవుడు 100%. ఓకే, 100% అండి. నాకు దేవుడు నా అన్నయ్య అంతే, చిరంజీవి అంతే. లైఫ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఓకే, ఎందుకంటే దేవుళ్ళ ఎందుకు పోలుస్తున్నారు? ఎందుకంటే యాక్టర్స్ కదా. అంటే దేవుళ్ళు ఎందుకు కొలుస్తారు కూడా ఒక కారణం లేదు సార్. ఒక గాడ్ చిన్నప్పటి నుంచి కొలుచుకుంటూ వస్తారు. అట్లాగే నేను చిన్నప్పటి నుంచి అన్నయ్యను కొలుచుకుంటూ వచ్చాను సార్. గుండెల్లో కొలుచుకుంటూ వచ్చా, నన్ను నాలో ఇముడ్చుకుంటూ వచ్చి. కాబట్టి సార్ 20 సంవత్సరాలు నేనేం డాన్స్ చేయకపోయినా ఇప్పుడు ప్రతి ఏ రీల్ పెట్టడానికి చేసేస్తా అంతే. అంటే నాలో అంత అయిపోయాడు ఆయన, నా నరాల్లో ఉంటాడు ఆయన. ఇప్పుడు బొమ్మల చిరంజీవి గారు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే బాధ వేసుకొచ్చు. సాధారణ చిరంజీవి గారి కలవడం కోసం ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడికి చూడడానికి వెళ్తుంటారు. అసలు మీకు ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? చిరంజీవి గారు నన్ను పిలవాలని మీరు ఎందుకు అనుకోరు, ఎందుకు తప్పించారు, అది ఎట్లా నెరవేరింది అసలు? అది మా ఊర్లో వాళ్ళకి తెలుసు సార్. ఓకే, మా ఊర్లో వాళ్ళకి మాది నెల్లూరు జిల్లా వలటివారిపాలెం అంటే బడివారిపాలెం గ్రామం సార్. ఓకే, మా సొంత ఊరు. అంటే నేను చదివింది కందుకూరు, నియరెస్ట్ టౌన్ అది. కందుకూరులో ప్రతి పిల్ల అంటే నా ఏజ్ కానీ తర్వాత వాళ్ళ అందరికీ తెలుసు చిరంజీవి వీడే చిరంజీవి అంటే నేను ఆ చిరంజీవి అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు అడిగిన ఇంకొకసారి చెప్పండి సార్. అది ఇప్పుడు అడిగారు కదా, మళ్ళీ చెప్పండి. అంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? కాన్ఫిడెన్స్ కాదు సార్, ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్. నా కోరిక. ఓకే, కోరిక, నా కోరిక, లైఫ్ టైం కోరికనా? అన్నయ్య నన్ను పిలవాలి అనేది నా కోరిక. ఓకే, అంతే. మరి అది ఒక అతను జనసేన 1994లో జనసేన కంటెస్టెంట్ కందుకూరు పులి మల్లికార్జున గారు. ఓకే, ఆయన అన్నయ్య గారి కలవటం చూశాడు ఆయన. నాకు తమ్ముడు వరుస అవుతాడు,
అతను ఒకే మాట్లాడు, అన్నయ్య ప్రకృతి నేను అన్నయ్య కాడికి తీసుకుపోయింది. నువ్వేంటో ప్రకృతికి తెలుసు చిన్నప్పటి నుంచి. చిరంజీవి గారు నువ్వు ఎంత ప్రేమిస్తావో, నీ గుండెలు ఎంత పెట్టుకుంటా అన్నయ్య ప్రకృతికి తెలుసు. ప్రకృతిని నాడు అన్నయ్య కాడికి తీసుకెళ్ళింది. అది నన్ను తీసుకెళ్ళింది ప్రకృతి. ప్లస్ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళారు సార్. వాళ్ళందరికీ నా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. సోషల్ మీడియాలో ఎంతమంది షేర్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఫేస్బుక్, ఇన్స్టా అండ్ యూట్యూబ్. శిరస్సు నుంచి వాళ్ళకి పాదాభివందనం. ఎందుకంటే నా కోరికను వాళ్ళు తీర్చారు, లేకపోతే నేను అంత వెళ్ళలేను సార్. ప్లస్ నా అదే ఎలా అన్నారు కదా, ఎలా వెళ్ళారు అన్నారు కదా, నాకు నాది చంద్రశేఖర్ సార్ నా వీడియో చూశారు. వీడియో చూసి అన్నయ్య గారికి పెట్టారు. అన్నయ్య గారికి పెట్టారు ఆ వీడియో. పెట్టి ఇది అన్నయ్య ఒకసారి ఈ వీడియో చూడండి, దీన్ని ప్రేమ అనాలా, పిచ్చి అనా, లేకపోతే భక్తి అనాలి, నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి చూడండి అని మెసేజ్ పెట్టి ఆ వీడియో పెట్టారు అన్నయ్య. అప్పుడు అన్నయ్య ఉన్నానంటే చూశారు. చూసి ఏంటి నాకు హార్ట్ టచింగ్గా ఉంది, వాళ్ళ అడ్రస్ కనుక్కోండి అన్నారు ఫస్ట్. అనగానే అతను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. చిరంజీవి గారు, చంద్రశేఖర్ రిక్వెస్ట్ పెట్టగానే నాకు వెంటనే యాక్సెప్ట్ చేసి చేయగలనే అతను మీకు మీ నెంబర్ పెట్టండి కాల్ చేయాలన్న. పెట్టాను, కాల్ చేశారు. మీకు కాల్ వస్తుంది అన్నయ్య గారి దగ్గర నుంచి, రెడీగా ఉన్నాను. నాకు షివరింగ్ వచ్చేసింది. అంటే నమ్మలేదు కదా సార్, ఆయన అక్కడ మహానుభావుడు, మేము సామాన్య మానవులు. నమ్మలేదు. తర్వాత గ్యాప్ వచ్చింది, 10 days గ్యాప్ వచ్చింది. డిసెంబర్ 10వ తేదీ ఉదయాన్నే నేను స్టాలిన్ రీల్ చేస్తా ఉన్నా, నుంచోనే స్టాలిన్ రీల్ చేస్తున్న క్రమంలో ఫోన్ వచ్చింది. నేను అన్నయ్య గారి పియ్యాను అన్న. హలో అన్న. హలో అన్నయ్య గారి పియ్యాను. అన్నయ్య గారి పియ్య అదేనండి చిరంజీవి గారిని పియ్యాను. అవునా సార్ ఏంటి అని అంటే, మీరు అన్నయ్య గారు మీకు బట్టలు పంపమన్నారు అని అంటే, లేదు బట్టలు కాదు సార్, మా చిరకాల కోరిక మా అన్నయ్య కలవాలి మేము అని చెప్పి అనగానే ఓకే మీకు 6 కాల్ చేస్తాం. 10వ తేదీ 6 కాల్ చేశారు. చేశారు సార్, మీకు 12వ తేదీ అపాయింట్మెంట్ వచ్చేయమన్నారు. 2 days గ్యాప్ లో, 1 day గ్యాప్ మధ్యలో 10, 11, 12 ఇంకా 12వ తేదీ దిగేసాం సార్. దిగగానే లొకేషన్ పెట్టారు. 2 గంటలకు లొకేషన్ పెట్టాను. 3కి మీకు అపాయింట్మెంట్ వచ్చేయమని. సార్ ఇది నిజంగా ఆయన మెగాస్టార్ ఎందుకు అయ్యారో, అభిమానుల గుండెల్లో ఎందుకు అలా స్థిరపడిపోయారో ఆయన బిహేవియర్ సార్. ఆయన బిహేవియర్ అది, లేకపోతే ఆయన ఇంత రాదు. 3 hours మాతో గడిపాడు సార్ మాతోటి. ఆయన మహా మాట్లాడితే 15 అనుకున్నా, నా తెలిసి 3 hours మాతో మాట్లాడాడు. మా కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడాడు. నిజంగా మహానుభావుడు సార్, నిజం అంతే. అంటే ఇప్పుడు చిరంజీవి గారికి లక్షలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. కేవలం మిమ్మల్ని అసలు ఎంచుకోవడానికి కారణం ఏమంటే మీ యొక్క అభిమానం పట్టినా? అది ఆయన అన్నగారు, ఇది ఆయన ఈయన మెసేజ్ పెట్టాడు, పిచ్చి ప్రేమ చూడండి. ఆయన అన్నగారు వెంటనే మెసేజ్ పెట్టాడు, ఇది నాకు హార్ట్ టచింగ్గా ఉంది, వెంటనే వాళ్ళ అడ్రస్ కనుక్కోమన్నారు సార్. అంటే నేను అంత వెళ్ళిపోయాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లా ఉండే, మీ ఎట్లా ఫీల్ అయ్యారు? ఆయన చూసి అంటే వచ్చారు, మేము అంతే అన్నయ్య గారు కూడా మేము ఆడ చెప్పండి అమ్మా అక్కడ కూర్చో, నా భార్య ఎదురు కూర్చోండి, వచ్చేట్టు కూర్చున్నారు. చెప్పమ్మా అన్న. అంతే. ఇంకా మా భార్యకి పిచ్చి అన్నయ్య గారు. చిన్నప్పుడు చాలా అమ్మాయి, తను కూడా BSc BEd చేసింది సార్, మా మిస్సెస్ కూడా. ఇంకా దాదాపు ఉండి సార్ నన్ను చిరంజీవిలో కూడా కూర్చోగాను. నేను ఎక్కడ కూర్చోను, కూర్చోగానే మా మిస్ అంటే, సార్ మీరు మా ఆయన్ని చిరంజీవి అంటుంటే నాకు అదే విధంగా అవుతారంటే, ఆ పేర్లోనే ఉందమ్మా వైబ్రేషన్, ఇట్లా ఆ పేర్లోనే ఉందమ్మా వైబ్రేషన్ అన్న. అట్లా ఇంకా అన్నీ నేనైతే మాట్లాడాల, నేను సెల్ అయిపోయాను, స్టాచ్యూ అయిపోయాను చూడండి. ఏం మాట్లాడలేకపోయారుగా? ఆయన చూస్తా ఉన్నా,
అంతే. మా మిస్సెస్ మాట్లాడుతూ ఉంది. ఇక అది నేను వచ్చి మాట్లాడుతూ అన్నయ్య ఇటు కూర్చున్నారు. ఇట్లా ఇది ఒక గంట తీయాలి కాలు. ఓకే. ఈ కాలు అట్నే గంట ఆయన ఫిట్నెస్ చూడండి. మనం ఒకరిసేపు పెట్టుకుని తీసి మళ్ళీ ఇటు పెడతాం. ఓకే. ఆయన ఇటు పెట్టడం అంతే. నేను వచ్చి చేతులు కట్టుకొని నుంచి మాట్లాడుతున్నా, సార్ అది ఇదంటే చిరంజీవి కూర్చోవే అన్నాడు. అటు వెళ్తున్న క్రమంలో నేను అటు వెళ్తున్నాను ఇట్టని, చిరంజీవి నా పేరు నాతో పిలిపిస్తున్నావు కదా ఆయన. నా పేరు నాతో పిలిపిస్తున్నావు కదా, నేను ఎయిర్పోర్ట్లోనే చెప్పను నా పేరు, నువ్వు సామాన్యుడు కదా కూర్చో. సరే సరే అది అవంతా గర్వంలో ఉన్నది మాటకి అసలు. ఆయన కూర్చున్నాం. కూర్చునే క్రమంలో ఆయన మేధావి సార్ అన్నయ్య కాబట్టి భారతదేశ అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ వచ్చిందంటే ఊరకరాలేదు సార్. మహానుభావుడు ఆయన ఒక్క మాట అన్నారు నాతోటి, చాలా నా జీవితం నా లైఫ్ అయిపోయింది. ఒకే ఒక మాట, నా చిరంజీవి నా డాన్స్లో చూపించాను, బాగా నీ చేస్తున్నావు, నీ వేళ్ళు కూడా నాలాగే కదుపుతున్నావు అన్నాడు. ఈ చివరి వేళ్ళు కూడా నాలాగే కదుపుతున్నావు. ఇది ముందు చూపించినప్పుడు కూర్చున్నాక ఒక మాట అన్నాను, చిరంజీవి ఓకే డాన్స్ చేసావు, యాక్టింగ్ చేసావు, అందరూ చేస్తావు, నువ్వు కూడా చేసావు, ఓకే ఇట్స్ ఓకే, అది కొద్దిగా డిఫరెంట్గా ఉన్నావు. ప్లస్ నా ఫోటో పెట్టి గృహ ప్రవేశం చేశాను, అది కూడా ఓకే ఒప్పుకుంటా. నా ఫోటో ముందు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా చేసి అది కూడా ఒప్పుకుంటా. కానీ ఈరోజు నువ్వు నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టిందన్న. అంటే ఆయన ఎలా గెస్ చేశారు, మహానుభావుడు కదా ఆయన, మేధావి. నేను నా భార్యని నెట్టుకొని పోతుంటా, అంటే గృహప్రవేశం నెట్టుకొని పోతున్నాను కదా. ఒక పక్క అన్న ఈ ఫోటో ఏడా వారి నేను ఆ అమ్మాయిని నెట్టుకొని పోయేది గమనించినట్టుంది ఆయన జాగ్రత్తగా. ఆ నెట్టుకునే విధానంలోనే నా మనసు గ్రహించాడు ఆయన. ఓహో ఇతను బాగా చూస్తాడు వాళ్ళ మీద మిసెస్, నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టింది అన్నాడు. ఇంకేం కావాలి సార్ నాకు, ఇంకేమైనా కావాలన్నా? అవసరం లైఫ్ అయింది, నా డ్రీమ్ అయిపోయింది, నా ఫుల్ఫిల్ అయిపోయింది సార్. నాకేమీ లేదు, ఇంకా ఇల్లు కట్టాను, అన్ని ఫోటోతో చేశాను, నా భార్యను చూసుకుంటున్నాను. నా కూతురు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతుంది సార్, 3rd ఇయర్ చదువుతుంది. నా కూతురికి పెళ్లి చేయడం అంతే, ఇంకేం లేదు సార్. ఇప్పుడు మీ మిస్సెస్కి హెల్త్ బాగాలేదు, సో మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీతో ఏం మాట్లాడారు? ఈ హెల్త్ విషయంలో అడిగాడు సార్, అన్నయ్య అడిగారు, వీళ్ళైతే చేయించాలనే ఉద్దేశం కూడా ఉంది అన్నయ్యకి. ఓకే 100% నేను చెప్పగలను. ఎందుకంటే ఎట్లమ్మా ఏంటి దీని ట్రీట్మెంట్ అంటే, సరే అన్నయ్య అలా ఉండి ఇంగ్లీష్లో లేదు, అలోపతిలో లేదు అని అన్నారు. మా మిస్సెస్ అలోపతిలో కదా సార్ అన్నయ్య, ఎక్కడ దీనికి అసలు మెడిసిన్ లేదు అని చెప్పేసి, మెడిసిన్ ఉంటే కేరళ ఏదన్నా పంపించాలంటే ఆ ప్రయత్నం కూడా ఆయన అన్ని ఉద్దేశాలు కనపడింది నాకు. కేరళ ఏదైనా ఆయుర్వేదంలో పంపిస్తే ఏమైనా అవుద్దాం అని చెప్పే మెడిసిన్ అబద్ధం చెప్పకూడదు ఆయనకి. ఉంది అని మనం ఏదైనా తీసుకొని మనం చేసుకుంటే అది కరెక్ట్ కాదు. మెడిసిన్ లేదని చెప్తే ఓకే అన్న. అన్నయ్య మాత్రం ఏదైనా కేరళ పంపించనే ఉద్దేశం కూడా అన్నయ్యలో నాకు కనపడింది. లేదు అంటే మెడిసిన్ లేదే కదా, అందువల్ల సరేనమ్మా జాగ్రత్త చూడాలి చెప్పుకుంటే అదేదో ఉంటే మాత్రం అన్నయ్య చేసేవాళ్ళు 100%. ఓకే సరే, ఈ క్వశ్చన్ మీరు ఓకే అంటే అడుగుతా. అంటే మీరు వెళ్ళారు, చిరంజీవి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఎంతవరకు అమౌంట్ వచ్చింది సార్? అమౌంట్ చేశాడు మీరు కంపల్సరీగా చెప్పాలి సార్. ఓకే, నాకు అన్నయ్య అందరికి బట్టలు పెట్టారు. మా అమ్మ రాలా ఊరికాడి నుంచి, అమ్మ కూడా హెల్త్ బాగాలేక రాలేదు, ఆమె కూడా చేరి పెట్టారు. అందరికి పెట్టి వెండిపల్లెంలో 1 lakh పెట్టించారు సార్. ఓకే 1 lakh పెట్టించారు. ఓకే, ఆ 1 lakh నాకు 100 కోట్లతో సమానం సార్. అది డబ్బు కాదు, ఆయన చెయ్యి అంతే. ఇప్పుడు ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఫుడ్ తోనే వస్తారు రిటర్న్. సో మాకు వెళ్ళిన తర్వాత మనం ఫుడ్ సార్తో కలిసి తినడం జరిగిందేమన్నా? సార్ ఫస్ట్ మేము వెళ్ళగలనే 3 లోపలికి వెళ్ళాం. వెళ్ళగలనే మమ్మల్ని కూల్ చేశారు ముందు. అంటే ఆయన చూసి ఎమోషన్ అవుతారు కదా,
ఒక అరగంట కూల్ చేశారు. బోండాలని, పకోడీ అని, స్నాక్స్, ఇంకా ప్లస్ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు. అసలు మంచినీళ్ళే చాలా అనిపించింది మాకు, ఇంకేం వద్ద అనిపించింది. అవన్నీ తిన్నాం. అరగంట కూల్ చేశారు. అరగంట తర్వాత అన్నయ్య గారు వచ్చారు. అది సార్. ఇలా అనిపిస్తుంది ఇల్లు చూడగానే వాటర్ కనిపించిందా? అందరండి రే అన్నయ్య చిరంజీవి గారి ఇంట్లో వాటర్ తాగండి రా, ముందు వాటర్ తాగే ముందు ఈ చిరంజీవి గారి వాటర్ తాగండమ్మా అట్లా మాట్లాడుకున్నాం. సార్ ఇప్పుడు ఓకే మీరు వెళ్ళారు, సార్తో మాట్లాడారు, ఎవరు రాని అవకాశం మీకు వచ్చింది. వెళ్ళిన తర్వాత మీ అంటే ఎలా ఉంది, మీ గ్రాఫ్ ఎలా ఉంది? బయటకు వెళ్ళిన తర్వాత వీడియోస్ బయటకు వచ్చినాయి, చాలా మంది మెగాస్టార్ కలిసావు, అట్లా ఎవరైనా అడిగారా ఇలా కలిసావు, ఏం కలిసావు, మమ్మల్ని కూడా కలిపి చాలా మంది మెచ్చుకొని సన్మానాలు కూడా చేసుకుంటారు కాబట్టి అట్లా జరిగా ఏమన్నా? చాలా సార్. నేను అన్నయ్య గారిని కలిసి బయటకు వచ్చానా, ఆ వీడియో పెట్టాను, ఇన్స్టాలో పెట్టా. ఫస్ట్ 6.8 మిలియన్స్ వ్యూస్ వచ్చేసారు. 6.8 మిలియన్స్ వచ్చాయి. ఫాలోవర్స్ దాదాపు 4,000 నుంచి 5,000 మంది వచ్చారు ఒక్కరోజు, సింగిల్ వీడియో. ఓకే, అది ఏమైందో అకౌంట్ వీడు ఏంది ఫేక్ ఫాలోవర్స్ అనుకున్నాడు, ఏమో ఇన్స్టా కొంచెం హోల్డ్లో పెట్టున్నాడు ఆ అకౌంట్ని. అది నాకు అర్థం కాదు అసలు. ఒక్కరోజు 4,000 వచ్చారు, 4,000 నుంచి 5,000 దాకా వచ్చారు సార్ ఫాలోవర్స్ ఆ ఒక్క వీడియోకి. మరి అతను వాళ్ళు అట్లా ఎందుకు పెడతారు నాకైతే అర్థం కాదు. ఫోన్లో పెట్టింది అందుకని మళ్ళీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేశాను. పోతే నేను బయటికి రావటం దాదాపు 2 రాష్ట్రాల నుంచి ఇప్పుడు 2-3 వేలు కాల్స్ మాట్లాడుకుంటా. ఓకే, ప్రతి ఒక్కళ్ళు అంటే అప్పుడు మాట పోకముందు మీరు చిరంజీవి దగ్గరికి వెళ్తారు, మిమ్మల్ని చూస్తే మాకు చిరంజీవిని చూసినట్టే ఉంది, అన్నయ్యని చూసినట్టే ఉంది, మీరు వెళ్తారు ఎంతమంది మెసేజ్లు పెట్టారు. అప్పుడు కొంతమంది నేను పెడతారులేండి, 4-5 బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు. సరే వాళ్ళు జాలిపడి వదిలేయాలి. బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు ఒక 4-5, అంటే 98% పాజిటివ్ పెడితే ఒక 2% బ్యాడ్ కూడా పెట్టారు. అదో సరే వాళ్ళు అన్న కూడా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి మీరు కలిస్తే మేము కలిసినట్టు అనుకుంటున్నాం, ఈవెన్ నిన్న కూడా ఒక అతను టీచర్ అంట, గత అరగంట ఎమోషన్తో మాట్లాడారు. నిన్నగా మొన్న సరే నేను అట్లా మా ఊర్లో దిగేసరికి మా వాళ్ళంతా ఫ్లెక్స్లు వేసి పెట్టేశారు. కందుకూరులో ఒకటి మా సొంత ఊర్లో ఫ్లెక్స్లు వేశారు. జనస్వాగతమా? ఇంకా మా దండలో మేళం కూడా పెడతామన్నారు. వద్దులేని చెప్పి తాగారు. దిగంగానే ఫస్ట్ అటు దిగాను. మరుసటి నైట్ ఉదయాన్నే రహమతుల్లా ఇన్స్టా ఫ్రెండ్ తమ్ముడు పామూరు ముందు వచ్చి నాకు శాల్వా ఆగి నన్ను కౌగిలించుకొని మిమ్మల్ని తాగితే అన్నయ్య తాకినట్టు కౌగిలించుకొని శాల్వా ఆగి సన్మానం చేసి వెళ్ళాడు. రహమతుల్లా పామూరు సార్. ఇంకా చెప్పలేను. అందరూ మా ఊళ్ళో అయితే సాధించకపో ఎక్సలెంట్. అసలు అందరూ వచ్చి మాట్లాడటం, చాలా మంది వచ్చారు సార్ మాట్లాడు. సార్ ఇప్పుడు ఆ ఇల్లు అనేది చాలా మందికి ఒక రకమైన వరం లాంటి సార్. ఆ ఇంటి నుంచి చాలా మంది కూడా పెద్ద దిగ్గజమైన స్టార్స్ ఉన్నారు. ఈవెన్ రామ్ చరణ్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ ఆ ఇంటి నుంచి మీరు పోయిన ఆ 3 గంటల టైంలో రామ్ చరణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు రావడం, మీరు కలవటం అనేది జరిగిందా? లేదు సార్, రామ్ చరణ్ సార్ లేరు. పవన్ సార్ బిజీగా నా కూతురు అయితే పిచ్చి. నా కూతురి పవన్ సార్ అంటే. ఓకే, నా కూతురికి మొన్నే ఓటుకి వచ్చింది. మొన్న ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేసింది. మీరు ఎవరు చెప్పి నేను విన్నాం, పవన్ గారికి వేస్తాం. పిచ్చి మాకు, నా కూతురికి. అంటే మా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఇంకొక విషయం సార్, నేను మా ఇంట్లో పెద్ద, తర్వాత 3 చెల్లెళ్ళు, మొత్తం 4. చిన్నప్పటి నుంచి 5 పేరుకి వచ్చాం సార్ ఇంట్లో. మేము మొత్తం 4 చిన్నప్పటి నుంచి, కానీ 5 పెరిగాం. 5 వ్యక్తి సార్, చిరంజీవి అన్నయ్య. అలా మా ఫ్యామిలీలో అలా మెంబర్స్ అదే. మా అమ్మ నాన్నకి ఇష్టం. మా తాతకి అయితే పిచ్చి. ఓకే, మా తాతయ్య తాతయ్య సార్ ఆయన ఇల్లిటరేట్, ఏం తెలియదు. వ్యవసాయం పని అంతే, కూలి వ్యవసాయం అటు చేసుకుంటాడు. ఇంటర్మీడియట్ కూడా ఆశ కాకుండా సినిమా వస్తే చూస్తున్నాడు. మేము కూడా ఇంటర్వ్యూలు కలిసాం ఆయన్ని. ఏంటి తాత అది హిందీ సినిమా నీకు అర్థం కాదంటే ఆయన లేదంటే అని అంటే ఇంకా అది అక్కడి నుంచే వచ్చి ఉంటుంది నాకు అన్నయ్య గారు అంటే. మా తాతయ్య పిచ్చి.
ఓకే. ఎంత ఏజ్ ఆయన అప్పటికే 70 ఏళ్ళు ఆయన. అన్నయ్య గారు అంటే చిన్న పిల్లల కానీ అప్పుడు ముసలోళ్ళ దాకా అన్నయ్య గారు అంటే ప్రాణం సార్. ఓకే. ఎప్పటికైనా ఇప్పుడు వచ్చే యువత కానీ ఇప్పుడు TFI ఎవరైతే సినిమా పిచ్చున్న వారికి అంటే చిరంజీవి గారికి అంటే ఆయన అభిమానించడం తగ్గింది అనుకోవచ్చా, లేకపోతే కొత్త హీరోలకు ఎక్కువ ఫ్యాన్స్ ఎదుర్కొంటారు అనుకోవచ్చా? అన్నయ్యకి ఎప్పుడు తగ్గదు సార్. ఓకే. అన్నయ్య ఎప్పుడు అన్నయ్య, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు, సో మరి అన్నయ్య రేంజ్ తగ్గింది అనుకోవచ్చా? లేదు సార్, అన్నయ్య ఎప్పుడు పాన్ ఇండియా సార్ స్టార్. ఓకే. ఎలా? ఆస్కా గుండరాజ్, ప్రతిభ ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు దక్కదన్న రేంజ్ టచ్ కూడా చేయలేరు ఎవరు మ్యాచ్ చేయలేరు సార్ అన్నయ్య. ఆయన అంతే, ఎందుకంటే కష్టపడాడు సార్. కాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి, చేతులకి ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి, బాడీకి ఎంత దెబ్బలు తగిలి ఉంటాయి, అవన్నీ ఓర్చుకొని ఎంత కష్టపడ్డారు ఆయన. సార్ చెప్పండి సార్. మీ వీడియోలలో చూసాం సార్ మేము, అంటే మీ యాక్టింగ్ కానీ మీ యొక్క డైలాగ్ చెప్పడం కానీ ఒక్కసారి మా ఈ వ్యూవర్స్ కోసం మా ఛానల్ చెప్తారా ఒకసారి డైలాగ్స్? చెప్తాం సార్, డాన్స్ కూడా వేద్దాం. ఓకే సార్, మా కోసం ప్రస్తుతానికి డైలాగ్ చెప్పండి. ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సూపర్ సార్. బొమ్మల చిరంజీవి గారి యొక్క వీడియోస్ చూస్తాం అని తెలుసు, కానీ వ్యక్తిగతంగా గురించి చాలా మంది తెలీదు. సో మీ యొక్క పర్సనల్ లైఫ్ నుంచి కానీ మీ ప్రొఫెషన్ నుంచి కానీ తెలుసుకోవచ్చు. అంటే మీరు ఎంతో చదువుకున్నారు? ఓకే సార్, నాది PG సార్, MBA RVR అని చేసి గుంటూరులో చేశాను సార్. గుంటూరు. మీ ప్రాపర్ అక్కడేనా? మాది ఒంగోలు నుంచి, ఒంగోలు జిల్లా. అప్పుడు ఒంగోలు జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా. ఒంగోలు జిల్లా ఒలేటివారిపేట మండలం మెడవరిపాలెం గ్రామం సార్. ఇప్పుడు వచ్చి నెల్లూరు జిల్లా మా ప్రాపర్ వచ్చి. ఎంతమంది సార్ మీరు అసలు ఎంతమంది అన్నదమ్ములు? నాకు 3 చెల్లెలు సార్, నేను ప్లస్ అన్నయ్య, మొత్తం 5. ఓకే. అంటే ఇలా సార్ మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుతున్నారు? అసలు మీ వైఫ్ తో మ్యారేజ్ ఎప్పుడైనా? ఓకే సార్, నేను MBA సార్, నాది లవ్ మ్యారేజ్ సార్. ఓకే, లవ్ మ్యారేజ్. అంటే కాలేజీలో స్పెషల్గా ఉండే సార్ నేను. అప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ కాబట్టి స్పోర్ట్స్ మెన్ సార్. ఓకే. స్పోర్ట్స్, ఆర్ట్. నా ఆర్ట్ చూసి అన్నయ్య గారు చూసారా? ఓకే, మీకు పెడతాను అవి ఆర్ట్లు కూడా. ఓకే. ఆయిల్ పెయింట్ కూడా వేయడం జరిగింది మీ ఇంట్లో చూసాను. చుక్కలు తీసాను సార్, పెన్ను చుక్కలు తీసే బొమ్మలు. ఫస్ట్ అవి చూసి ఎలా వేసావు చిరంజీవి కలర్ని. ఒక బొమ్మ 20 రోజులు పెట్టింది ఆ బొమ్మ, అంటే ప్రతి చుక్క చేతితో పెట్టాను సార్. ఆర్టిస్ట్ వీళ్ళు దీనివల్ల స్కూల్లో కానీ కాలేజీలో కానీ MBA PGలో కానీ స్పెషల్గా ఉండేది అందరూ. ఇంకా స్పోర్ట్స్ ఇంకా డ్యాన్స్ ఇవన్నీ అట్లా స్పెషల్గా ఉండేది సార్. లవ్ మ్యారేజ్ మాది, ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ సార్ మాది. డిగ్రీ అయిపోయినా మ్యారేజ్ చేసుకున్నాను సార్. మ్యారేజ్ చేసుకున్న డిగ్రీ మా మిస్సెస్ వచ్చి BSc BEd సార్. మీ మిస్సెస్ పేరు తెలుసుకోవచ్చా? పద్మావతి సార్. పద్మావతి. BSc BEd, చిరంజీవికి పిచ్చి అభిమాని. ఓకే. చదువుకునేటప్పుడు ప్రతి పేపర్ కట్ చేసుకుని పెట్లు పెట్టుకుని ప్రతిరోజు అట్లా చూసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అంటే మీ మ్యారేజ్ కాకముందే తన చిరంజీవి ఫ్యానా? చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి. ఓకే. చిరంజీవి పేరుతోనే మిమ్మల్ని మరి పెళ్లి చేసుకొని జరిగింది, మరి ఎలా ఫీల్ అయింది తను? అదే చెప్పింది అన్నయ్య. ఓకే. తన ఫీలింగ్ కూడా నాకు అదే చెప్పింది. ఓకే. అన్నయ్య అన్నాడు. తర్వాత లవ్ మ్యారేజ్ సార్, 1 year. దాదాపు మా మ్యారేజ్ అయినా 1 year పాప పుట్టింది. నేను పడిన మా మిస్సెస్ ఎన్ని కష్టాలు పడ్డానో అది మా ఊళ్ళోకి తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే అన్నం కూడా తెలియదు సార్ తను. మంచి నీళ్ళు తాగలేదు, తనకు వచ్చిన మస్కులర్ డిస్ట్రఫీ. ఆయన అన్నయ్య బాగా చేయాలని చూశారు, అవుతుందేమోనని. కాదని చెప్పాము, అందువల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అన్నయ్య ఉంటే అవకాశం ఉంటే చూసేది. ఈ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చింది. అంటే MBA మార్కెటింగ్ నాది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చింది. నెల్లూరు తిరుపతి, హెడ్ క్వార్టర్ తిరుపతి, ఈ 2 టౌన్లు చూసేది సార్. అంటే మా మిస్సెస్ని జాబ్కి తీసుకొచ్చే అంటే తిరుపతిలో హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు 2 అంతస్తులు ఉండేది. మేము మొదటి అంతస్తులు అంటే ముగ్గులు వేయాలి, తను ఏం పని చేయవు సార్. మనకు ఉండదు. నాకు జాబ్ సరిపోయింది. 2 అంతస్తులు పైకి ఎత్తుకొని వెళ్ళేవాడిని, 2 అంతస్తుల కిందకి తీసుకొని వచ్చేవాడిని. ఇట్లా చేతుల మీద ఎత్తుకెళ్ళేవాడిని. అప్పుడు
అంత అంత స్ట్రగుల్స్ పడ్డాను సార్ తనతోటి. అయినా నాకు ఎప్పుడు ఆమె కోపం రాదు, విసుగు రాదు, ఏమీ రాదు. అన్నయ్య అడిగాడు, చిరంజీవి మళ్ళీ నా పేరు నాతో పిలిపిస్తున్నా కదా, చిరంజీవి ఎలా సాధ్యం నీకు ఇది 20 సంవత్సరాల నుంచి తను ఎలా చూస్తున్నావు, ఎలా ఇది పాసిబుల్ అని అడిగారు క్వశ్చన్. అనగా అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు కదా అన్నయ్య, అందుకే ఫిక్స్ అయిపోయాను అన్నయ్య. ఆ పేరు కోసం ఎటువంటి ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అవును, ఓకే, అది ఫిక్స్ అయిపోయాను అన్నయ్య. వావ్, ఓకే అన్నారు. ఓకే, ఆ సమాధానానికి అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అది. అన్నయ్య మెప్పించడానికి చెప్పాలని నేను ఎంతో మందికి చెప్తాను, మా వాళ్ళకి నా ఇన్నర్ ఫీలింగ్ అది. అన్నయ్యకి చెడ్డ పేరు వాడేవాడ చిరంజీవి అనే మాట రాకూడదు. ఓకే, అంటే నన్ను అన్నాడు అనుకోండి కదా, నన్ను అన్నాను, అది అన్నయ్య పేరుకి చెడ్డ పేరు. అందుకని నేను ఆ పేరు విలువ అంతే, ఆ పేరు బ్రాండ్ సార్, అది ఎవరికి లేదంతే, ఆ బ్రాండ్ అలాగే ఉండాలి అంతే. సరే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగలేదు నాకు తెలియదు, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి సార్. అవతల పక్కన మీ భార్యకి ఆరోగ్యం బాగలేదు, ఇతర పక్కన మీరు డాన్స్ చేస్తుంటారు, సో నెగిటివ్ కామెంట్స్ సార్ వచ్చాయి. మా ఊళ్ళో కొంతమంది వాడు ఏంటర్ డాన్స్ వేసుకుంటున్నాడు ఈ వయసులో, కానీ నా డ్రీమ్ వాళ్ళకి తెలియదు కదా సార్. నా డ్రీమ్ నా అన్నయ్యని నా దేవుడిని కలవాలంటే నాకు రికమెండేషన్ వద్దు, నా కష్టంతో నేను కలవాలని పట్టుదలతో చేశాను సార్. ఓకే, కామెంట్స్ కూడా చాలా మంది, కొంతమంది అది 2% చెప్పాను సార్. ఏందిరా వీడు చిరంజీవి అనుకుంటున్నాడు ఏంది, కానీ కొంత 90% 98% ఉన్నారు చూడండి సార్. మిమ్మల్ని చూస్తే మాకు చిరంజీవి అన్నయ్యని చూసినట్టే ఉంది. మీ వేళ్ళు, మీ తిప్పే విధానం, మీ చేతులు, మీరు అన్నయ్యని కలుస్తారు. ఆ 2% వదిలేశాను సార్, ఈ 98% తీసుకున్నాను. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు ఉన్న ఫలంగా ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో మీకు కాల్ వచ్చి చిరంజీవి గారితో ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉంది 70 days, మీ భార్యను వదిలేసి రావాలంటే వెళ్తాం సార్? నా భార్యని భుజాల మీద వేసుకొని తీసుకెళ్తాను సార్. వదలను. ఓకే, ఎందుకంటే అది అన్నయ్యకి చెడ్డ పేరు. ఓకే, మా ఫ్లైట్ లేవర్ భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను. ఎందుకు సార్, అంత ఇష్టం ఎందుకు సార్? ఏమిటి సార్ చిరంజీవి గారు అంటే అంతే సార్, అది చెప్పలేను సార్, నా గుండెల్లో అంతే, నాకు ఒక కారణం లేదు. ఇక అంతే, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఊపిరి నా ఊపిరిగా చేసుకొని పెరిగాను సార్. ఇంకెందుకంటే మాట్లేదు, ఆయన ఊపిరిని అదంతా నా కొలీగ్స్కి నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే మీరు కొత్తగా సార్, మీకు తెలియదు కదా, వాళ్ళకి తెలుసు. సార్, నెగిటివ్ కామెంట్స్ గురించి పక్కనట్టు మిమ్మల్ని అసలు ఎవరు సార్ ఎంకరేజ్ చేసింది? ఎవరు సార్ మిమ్మల్ని? నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళ మా ఊరోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. తర్వాత సోషల్ మీడియా, ఫస్ట్ మా ఊరోళ్ళు, అంటే అప్పుడు ఇంకా నేను ఎంటర్ కాలేదు సోషల్ మీడియాకి. తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఎంటర్. మా ఊరోళ్ళు అయితే మా తమ్ముడు బీరకాయల సీను, అతనే బీరకాయల సీను, అదే పులి మల్లికార్జున చెప్పాడు చూడు సార్, జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే 2014, ఆయన, పొనుగోటి రాజా, ఎర్రమల్ల నాగభూషణం, అతను పాపం నాకు ఒకసారి యాక్సిడెంట్ అయితే నా దగ్గరుండి నన్ను తీసుకెళ్ళి చాలా చేశాడు సార్ అతను. అందుకు ఈ ముఖంగా అతనికి ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎవరు రాలా, ఫోన్ చేయగలి వచ్చి తీసుకెళ్ళి మొత్తం దగ్గర హాస్పిటల్ అన్నీ చేయించాడు సార్. అతనికి ఈ సందర్భంగా నా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ప్లస్ మాజీ ప్రెసిడెంట్ దార్ల సుబ్బారావు, మా ఊరోళ్ళు, ఈ ప్రెసెంట్ ప్రెసిడెంట్ కొడుకు దార్ల మాధవరావు, ప్లస్ అన్న నాకంటే పెద్ద ఆయన పులి సుబ్రహ్మణ్యం, ప్లస్ నా ఆత్మీయ తమ్ముడు ఒక అతను ఉన్నాడు. అతను ఆత్మీయ అంటే అంత ఆత్మీయంగా నన్ను ప్రేమిస్తాడు. ప్రజెంట్ బీఫార్మ్స్ చేసి మంచి పొజిషన్ ఉన్నాడు. దగ్గుమాటి వెంకటేష్ సార్. ఎంత అంటే నన్ను అడగకుండానే నాకు ఏం కావాలో చూస్తాడు ముందు. అందుకు అతను హ్యాట్స్ ఆఫ్, అతనికి ఎప్పుడు ఇట్లా ఉన్నారు సార్.
సరే ఈ డ్రెస్ ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఐడియా ఉంది? నేను రీసెంట్ గా అన్నగారు ఫంక్షన్ చేసుకొచ్చారు. ఓకే. వస్తే నేను దాదాపు 10 షాపులు తిరిగి నాకు ఈ కలర్ కావాలండి. అదే డ్రెస్ అదే టీ షర్ట్ అన్ని ఇంటర్వ్యూ చేసుకోవాలి. ఇదే డ్రెస్ కదా? ఇదే డ్రెస్ ఇదే షర్ట్ ఇదే. ఓకే. దాదాపు 10 షాపులు తిరిగి ఈ డ్రెస్ కొనుక్కున్నాను. ఎంత ఉంటుంది సార్ షర్ట్ ఇది? ఇదే సార్, ఇది వచ్చి 900 సార్. అన్న ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకోవాలి పక్క, అంతేనా? కావాలని కొనుక్కున్నాను సార్. 4-5 షాపులు తిరిగి మా తమ్ముడు ఇద్దరు తిరిగి కొనుక్కున్నాం. ఈరోజు ఇంటర్వ్యూకి రావాలని ప్రత్యేకంగా కొనుక్కున్నా ఈ డ్రెస్. సో ఇంటర్వ్యూస్ అన్నారు కాబట్టి ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇంకా ముందు ఏమన్నా చేశారా గతంలో? మొన్న రీసెంట్గా ఒకటి చేశాను సార్. సార్ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏదో ఒక రకంగా సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావటాలు, షోస్ లో అవకాశాలు రావటాలు జరుగుతున్నాయి. మీకేమన్నా మీరే అవునా కదా, మీ వెనుకలకు పెద్ద బలమే ఉంది, ఆ బలం ఎవరు టచ్ చేసే అంత బలం అది. సో మీకేమైనా అవకాశాలు వచ్చాయా? చేసాడు కదా సార్. ఓకే. క్లారెన్స్ గారి పాట ఓకే చిరు చేస్తే ఇంకేమైంది సార్? మీకేమైనా అవకాశాలు వస్తున్నాయి? నా కోరిక మీ ఛానల్ ద్వారా అన్నయ్య గారికి వేడుకుంటున్నా అన్నయ్యని. అన్నయ్య సినిమాలో ఒక క్యారెక్టర్ దొరికితే చాలు సార్. ఓకే. అది ఏదైనా సరే, ఏదైనా అన్నయ్య పక్కన ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అన్నయ్య కాంబినేషన్ లో అన్నయ్యతో మాట్లాడేది ఓకే ఒక క్యారెక్టర్ దొరికితే దట్స్ ఎనఫ్ సార్. ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చిరంజీవి గారితోనే యాక్టింగ్ ఓకే, చిరంజీవి గారి పైన విలన్ షార్ట్, చిరంజీవి గారిని కొట్టే షార్ట్ యాజ్ యాక్టర్ అడుగుతున్నా, విలన్ గా చెయ్యు చిరంజీవి, నువ్వు కూడా మనం కొట్టాలి అంటే కొడతావు? చేయలేదు సార్. చేయలేవా? పక్క లక్షల కోట్లు ఇచ్చినా సరే 100 కోట్లు ఇస్తాను పక్క. సినిమా అవకాశం, పెద్ద అవకాశం, చిరంజీవి గారికి అవకాశం, అది జరగలేదు. ఇంకా అన్నయ్య రే కానీ అంటే ఓకే కానీ అది దాదాపు చేయలేము సార్. అమ్మో, ఆయన చూస్తేనే వండుకొస్తుంది ముందు. ఆయన చూడగానే స్టాచ్యూ అయిపోయింది సార్ మొన్న. హలో మాస్టర్ సార్, చెయ్యి చూస్తే ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. బొమ్మల చిరంజీవి గారు మీరు ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, మీ ఇల్లు ఓపెనింగ్ కి చిరంజీవి గారు ఫోటో పెట్టుకున్నారు, చైర్లో మీ భార్య కూర్చున్నారు. ఆ వీడియో చూడగానే చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాము. అసలు తెలుసుకోవచ్చు అసలు మీ భార్య అసలు ఏమైంది, అసలు ఏంది అనారోగ్యం ఏమైంది అసలు? ఓకే సార్, తనకి మా మ్యారేజ్ అయిన పాప పుట్టిన 1 year తర్వాత మస్కులర్ డిస్ట్రఫీ డిసీజ్ వచ్చింది సార్. దాన్ని ఫస్ట్లో గుర్తించలేకపోయాను. ఆ తర్వాత చిన్నగా ఏంటి అమ్మాయి ఇలా కడుగులు తలపడతాను నేను చూస్తే అర్థం కాలేదు సార్ ఫస్ట్ మాకు. తర్వాత నెమ్హాన్స్ బెంగళూరు వీటికి ఈ నర్వ్స్ వాటికి బాగా చూస్తారు. మన ఆసియాలో నెంబర్ 1 నెమ్హాన్స్ బెంగళూరు సార్. ఆడికి వెళ్ళి చూపిస్తే ఇది మస్కులర్ డిస్ట్రఫీ, దీనికి మెడిసిన్ లేదు, ఉన్నంతకాలం బతకట్టు తను చూసుకోవడం అని చెప్పారు సార్. నిజంగా సార్ ఆ టైంలో తన ఫీలింగ్ ఏంటంటే నేను వదిలేస్తాను ఫీలింగ్. నిజం సార్, వదిలేస్తాడు. ఏది డిసీజ్ తగ్గదు కదా, ఇంకా నన్ను చూసుకుంటాడా లేదని వదిలేస్తాను. కానీ నేను నా భార్య చేయి ఇటు తీసుకొని ఇట్లా పట్టుకొని జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉంటావు, ఏడుస్తుంది. ఇంకంతే సార్, ఇది తగ్గదు, చచ్చిపోయింది నాకు ఇంతే అంటే ఎలా ఉంటుంది మన ఫీలింగ్? అప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? ఏడుస్తా అనిపించు, చేయి తీసి పెట్టుకొని జీవితాంతం నువ్వు నాతోనే ఉంటావు, నువ్వేం బాధపడబాకు అని నేను చెప్పాను. అదే మాట ఎప్పటికీ అలాగే చూస్తాను, అదే మాట ఇప్పటికి అలాగే చూస్తున్నాను. భార్య అంటే నాకు ప్రాణం సార్. నా కూతురు రీసెంట్గా మదర్స్ డే రోజు నాకు డాడీ హ్యాపీ మదర్స్ డే అని చెప్పాను. నాకు ఏది నాన్న నాకు అట్లా చెప్తున్నావు అంటే, నువ్వు నాకు అమ్మాయి కదా నాన్న అంటే, చిన్నప్పటి నుంచి నా భార్య చేసే పనులన్నీ నా కూతురు చేశాను. నిజం సార్, చేశాను. సరే హాస్పిటల్ సార్, అది తలుచుకుంటే సార్ నిజంగా నా కూతురు 9 రోజులు హాస్పిటల్లో ఉంది సార్. ఇది చికెన్ గున్యా వచ్చింది, 9 రోజులు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో నేను నా కూతురు తప్ప ఇంకెవరు లేదు సార్. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ సరిగా లేదు. 10th క్లాస్ అప్పుడు నా కూతురు 10th క్లాస్ అయితే నా భార్య ఇంట్లో రాలేదు సార్. ఒక సిచ్యువేషన్ అయితే అది చెప్పచ్చు, చెప్పాలి.
ఆ టైంలోనే డేట్ వచ్చింది సార్. కాళ్ళు నడవలేకపోతుంది, ఇట్టేస్తుంది, అట్టేస్తుంది కాళ్ళు. అవి కూడా నేనే ప్యాడ్స్ కూడా నేనే మార్చాను సార్. నా కాళ్ళు పట్టుకొని నా కాళ్ళు ఇట్టు పట్టుకొని నా కూతురు క్షమించి డాడీ, నిజం సార్, క్షమించి డాడీ, నేనేం చేయలేదు అంటే చేతులు పని చేయట్లా, కాళ్ళు పని చేయట్లా, పట్టుకుపోయాం. మహానుభావుడు శ్రీనివాసన్ గారు, డాక్టర్ అక్కడ శ్రీనివాసన్ గారు నా కూతురిని బతికించారు సార్. అతనికి నా కూతురంటే నాకు ప్రాణం సార్, అసలు బతికించాడు ఆయన. నిజంగా డాక్టర్ సింగ్ కందుకూరులో ఫేమస్ అయినా. ఇంకా అటువంటి సిచ్యువేషన్ ఎన్నో ఉన్నాయి సార్. నా కూతురు ఏమన్నది, మా డాడీ అంతే, మా డాడీ నాకు సూపర్ హీరో అన్నది. ఈరోజు నా కూతురు కూడా చిన్న సెలబ్రేట్ అయింది సార్. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది అన్నయ్య గారు, నా పక్కకి రమ్మ అన్నాడు అన్నయ్య. టిల్లేదు అక్కడ దూరింది, సంఘలో తిరిగి అన్నయ్య. అది సార్ మీరు మాట్లాడుతుంటే నిజంగా అంటే చాలా బాధ కలిగింది సార్. అంటే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఫ్యామిలీలో మీ వైఫ్ ప్రాబ్లం ఉంది, మీ కూతురికి కూడా అంత ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా తట్టుకున్నాం సార్ అంత బాధనే అసలు? నాకు అన్నింటికి నాకు కాన్ఫిడెన్స్ అన్నయ్య సార్. నా ప్రతిదీ ఆయన అంతే, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. నేను నాలాగా నిజంగా ఓవర్ అనుకుంటారేమో కానీ నాలాగా ఇమిడ్చుకున్న వాళ్ళు ఎవరు లేదు సార్. ఉండొచ్చు అన్నయ్యకి అభిమానులు, కానీ ఉన్నారు చాలామంది నాలాగా ఓన్ చేసుకున్న వాళ్ళు. నన్ను చిన్నప్పటి నుంచి గమనించేవాళ్ళకి తెలిసింది ఎవరు లేరు. అంత నాకు ధైర్యం మా అన్నయ్య అంతే. ప్రతిదానికి ఎన్ని కష్టాలు పడ్డాను నాకు తెలుసు సార్. నా భార్యతో ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అప్పుడు వదిలేయదు. చనిపోతే నా భార్య నాకాడే చనిపోవాలి, బతికితే నా దగ్గర బతకాలి, అంతే నా కాన్సెప్ట్. దాన్ని చెడ్డపేరు రాకూడదు సార్. ఇక్కడ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకే మీ భార్యకి వెళ్తూ బాగాలేదు, ఎంత ప్రెజర్ ఉంటుంది సార్? అవునని కాదన్నా పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇట్లా అయిందని ఎవరన్నా అన్నారు సార్ మీకు? అన్నారు కానీ నేను పట్టించుకోను, అసలు నేను పట్టించుకోను సార్. అసలు అది దాన్ని దగ్గర గమనించేవాళ్ళకి అర్థమైంది. అది ఇప్పుడు మా తమ్ముళ్ళు కానీ వాళ్ళకి అర్థమవుతుంది సార్. మీరు ఒక అబ్బాయి అంటే బయటికి వెళ్తే చాలా వర్క్స్ ఉంటుంది సార్, మీ వైఫ్కి వెళ్తే బాగాలేదు సార్, మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీ వైఫ్ని ఎవరు సార్ చూసుకునేది? నా కూతురు దాదాపు నా కూతురు ఉంటే దాదాపు నేనేం చేసినా చేస్తాను. నేను దానికి ఏమేం చేస్తాను అంటే మొత్తం సార్, మీకు అర్థమైందో లేదు, అన్నం కాడి నుంచి నీళ్ళ కాడి నుంచి A to Z నేనే. ఒకళ్ళు నేను లేకపోతే నా కూతురు చేస్తుంది. చిన్నప్పటి నుంచి తను కష్టాలు పడతా ఉంది, అటు చదువుకుంటా ఇటు కష్టాలు పడితే మానసికంగా తల్లి లేని బాధ ఎడేయాలి, ఎవరేయాలి సార్? నేను వేసేవాడిని. అటు పడతా కూడా నా కూతురు చూసేది సార్. ప్లస్ నా తమ్ముళ్ళు కొంతమంది, మా తమ్ముడు వేరు కలిసిన బొమ్మలు వేయడం అని ఇట్లా కొంతమంది ఉన్నారు సార్. నేను లేనప్పుడు ఆ ల్యాప్టాప్ అని కొద్దిగా ల్యాప్టాప్ చేస్తూ ఉంటారు. మిగతాయి నా కూతురు కానీ వాళ్ళ అమ్మ కానీ అన్నం పెట్టడం వరకే, మిగతా ఏం చేయలేదు. నా కూతురు కాకుండా ఇంకా ఎవరు చేస్తారు ఇంకా సాయం? సాయం అంటే మా ఊర్లో సార్. ఎవరు చూసుకుంటారు? నేను పేరు చెప్పండి. అదే మా ఊర్లో సార్. మా ఊర్లో తమ్ముడు బీరకాయలు సీను బాగా హెల్ప్ సార్. నా తమ్ముళ్ళలాగా అన్నిట్లో ఉంటాడు. ఏదైనా మా మిస్సెస్కి బాగాలేనప్పుడు నేను వెళ్ళిన బయట ఉన్నప్పుడు ల్యాప్టాప్ కానీ ఆయన కానీ కొంచెం చేస్తాడు. ప్లస్ మా తమ్ముడు బొమ్మల వేయడం అని అతను కూడా చేస్తాడు. ఎక్కువైతే నాకు దగ్గర అన్నిట్లో ఉండేది మాత్రం బీరకాయలు సీన్ సార్. ఓకే, బీరకాయలు సీన్ మరి పిలుద్దామా? పిలుద్దాం. సో మీకు అన్నీ కూడా సహాయపడే బీరకాయలు సీన్
మీతో పాటు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకు కూడా అనిపిస్తుంది. సో మనం బీరకాయ చేద్దాం. ఓకే, లెట్స్ ఇన్వైట్ బీరకాయ శ్రీను. సో హార్ట్లీ వెల్కమ్ బీరకాయ శ్రీను ఫర్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్. సో మీ గురించి మీ మిత్రుడు అనాలా మీ అన్న అనాలా ఒక అంటే చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. ఏంటంటే సహజంగా అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కానీ మీలాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారని ఆయన మాట తెలిసింది. అసలు చెప్పండి, ఈయన ఏం చెప్తా అంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను, ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాను కానీ ఒకటే సొల్యూషన్ చిరంజీవి అంటున్నాడు. మీరు ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదా? ఎందుకు ఈ డ్యాన్స్లు ఎందుకు, మనకి ఎందుకు, నీ పని చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేశారా? అసలు వింటాడా మీ మాట? లేదు సార్, అంటే అన్నని డిస్కరేజ్ చేయకూడదు. అన్న ఇష్టాన్ని మా ఇష్టంగా భావిస్తాం. అన్న చేసే ప్రతిదానికి మేము ఎంకరేజ్ చేస్తాం. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయము, అది వద్దు అని చెప్పము. ఆయన తీసుకున్న నిర్ణయమే మంచి నిర్ణయం అనుకుంటాను. ప్రతిదానికి ఎంకరేజ్ చేస్తాం. అంటే ఎలా ఉంటది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంటది? చాలా బాగుంటుంది సార్. అన్నగారు ఏ మాట చెప్పినా నేను తప్పకుండా చేస్తాను. నేను అందుబాటులో ఉన్నప్పుడు నాకు అన్న ఏ పని చెప్పినా నేను చేస్తాను సార్. అంతే. ఆ అన్నని అన్నదమ్ములకు భావిస్తాము. ఈయనలో అన్నం చూసుకుంటున్నాం సార్. చాలా బాగుంది సార్. మీ ఊర్లో ఇప్పుడు చిరంజీవి అంటే ఒక సెలబ్రిటీ అనుకోవచ్చా సార్? అంతే సార్, షూర్ సార్. దాంట్లో 100% మాకు ఒక సెలబ్రిటీ అన్నమాట. సెలబ్రిటీ పక్క. మీరు కూడా వెళ్ళారా చిరంజీవి గారి దగ్గరికి? వెళ్ళాం, మీరు కూడా వెళ్ళారా? సార్ ఎక్సలెంట్. అసలు నేను అసలు ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిరంజీవి గారిని కలుస్తాను. అది మా అన్నయ్య వల్ల సాధ్యం. చాలా హ్యాపీ సార్. ఇందాక మేము చిరంజీవి గారితో మాట్లాడుతుంటే నేను చాలా ధైర్యంగా ఉంటా, నా నమ్మకం చిరంజీవి అది అని చెప్పారు. మీ పర్సనల్ గా చెప్పండి, ఎప్పుడు ఉంటారు కాబట్టి ఏ రోజున తను లోన్లెస్ గా ఫీల్ అవటం కానీ బాధపడటం కానీ ఎప్పుడన్నా మీరు చూసారా? ఎప్పుడైనా తను ఓదార్చే ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా? లేదు సార్, అంటే మా వదినమ్మ గారి విషయంలోనే అన్నగారు బాధపడతారు, అంతేగాని ఇంకా ఏ విషయంలో కూడా ఆయన లోన్లీగా ఫీల్ కాడు. అసలు సందర్భాలు ఎప్పుడు రాలేదు. ఆయన చాలా ధైర్యంగా ఉంటాడు సార్. అన్ని విషయాన్ని చూసారు కదా, వాళ్ళ మిసెస్ ని అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే ఇంకా ఆయన ఏదైనా ఫేస్ చేయగలరు. ఆయన పేరే ఆయన ధైర్యం. ఓకే, ఆ చిరంజీవి అనే పేరే అదొక ధైర్యం సార్. నిజం సార్, 100%. ఇప్పుడు బొమ్మల చిరంజీవి గారు అంటే చిరంజీవి అభిమాని, మరి బీరకాయల శ్రీని ఎవరు అభిమాని? చిరంజీవి అభిమాని సార్, 100%. ఓకే, అంటే ఎలా ఉంటది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్? ఎలా ఉంటాయి? ఎప్పుడైనా చిరంజీవి గారు మేము సీరియస్ అవటాలు అట్లా జరుగుతుంటాయి ఎప్పుడన్నా? లేదు సార్, సామాన్యంగా సీరియస్ కాదు. అయితే మాత్రం ఆగిపోతాను. సీరియస్ అయ్యారంటే అది తప్పు అయితేనే సీరియస్ అవుతారు. మనం చేసిన తప్పే కదా అనే ఉద్దేశంతో మేమే సైలెంట్ అయిపోతాం. సరే, ఇంకొకటి అడగదలుచుకున్నా, మీ ఇద్దరు కలిసి ఎప్పుడు సిట్టింగ్ ఇస్తుంటారా, నార్మల్ గా తాగుతుంటారా? ఓకే, చాలా ఓకే. ఎక్కువ కూర్చున్నామంటే మేము ఇద్దరు కూర్చుంటాం. ఓకే, కానీ మా ఇద్దరు బాగుంటది, ఇక్కడ బాగుంటది, చాలా బాగుంటది. అంటే సహజంగా మీ ఇద్దరు కలిసి అంటే ఇట్లా ట్రిప్ కి వెళ్తారా నా ఫ్రెండ్షిప్ లో? ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఒకసారి కూర్చున్నాం అంటే నన్నే పిలుస్తారు అన్న, తమ్ముడు రా తమ్ముడు. ఓకే, సరే. ఇప్పుడు బొమ్మల చిరంజీవి గారు మీరు అంటే వాస్తవంగా మెగాస్టార్ అభిమాని, కానీ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తుంటే మీరు జనసేనకి సపోర్టర్గా అనిపించారు. సో మీరు నిజంగా జనసేన సపోర్టరా లేకుంటే వేరే పార్టీలో ఉన్నారా? అంటే ఫస్ట్ నుంచి అట్లుండే సార్. కానీ అదేంటి ఇప్పుడు పవన్ గారు వచ్చిన నుంచి ఇట్లా ఎందుకంటే మా మామయ్య గారి ఫ్యామిలీ, ఓకే, మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కాబట్టి 100% జనసేన సపోర్ట్ ఇప్పటికి ఉంటుందా? భయంకరంగా ఉంటుంది. అన్నగారు పెట్టిన ప్రజారాజ్యం అలాగే సపోర్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు అన్నగారి ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ పెట్టినప్పటి నుంచి కూడా రీల్ చేసి కూడా పెట్టాను సార్ పవన్ గారి గురించి. ఓకే, నా కూతురికి పిచ్చి సార్ పవన్ సార్ అంటే పిచ్చి. పెద్ద సేమ్ టైం రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే. ఓకే, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చూస్తున్నాం కాబట్టి? సో మీ తమ్ముడు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ కనుక? మీరు ఎందుకంటే మీరు చిరంజీవితో సమానం కాబట్టి సో ఎలా అనిపిస్తుంది? అంతేనా? అప్పుడు డిప్యూటీ సీఎం అనేది దానికి పేరు తీసుకొచ్చారు సార్. డిప్యూటీ సీఎం అనే దానికి ఒక పేరు తెచ్చారు, దట్ ఈస్ పవన్ సార్. తమ్ముడు ఆయన ఎక్కడ సార్? నాకు నచ్చుతుంది, తన పరిపాలన అంతా బాగా నచ్చుతుందా? నా కూతురు కోరిక పవన్ సార్ కలవాలని, మరి అది కూడా తీరాలి నా కూతురు కోరిక.
సో ఇప్పుడు మీరేమో బొమ్మల చిరంజీవి, ఈయననేమో బీరేకాయల శ్రీను. అసలు మీ ఇద్దరు అన్నదమ్ములు అంటారు, ఎలా సార్ అంటే అసలు మీ ఇంటి పేరు కూడా లేదు అంటే ఎలా తమ్ముడు ఇలా? చిన్నప్పటి నుంచి బాండింగ్ అంటే సార్, మా లవ్ మ్యారేజ్, మా లవ్ స్టార్ట్ అయిన నుంచి మాత్రమే. ఓకే, అంటే మీ లవ్ లో కూడా హెల్ప్ చేసిండు ఈయన. లెటర్స్ కూడా ఇచ్చాను. ఓకే, అదే బాండింగ్ ఇప్పటికీ లేకుండా లెటర్ మా ఇద్దరికి లెటర్స్ కూడా ఇచ్చాను. 93 అప్పుడు నేను 8th క్లాస్. అదే బాండింగ్ ఉంది ఇప్పటికి. 8th క్లాస్ అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నేను లవ్ చూసానంటే వీళ్ళనే చూసాను. ఫస్ట్ లవ్ స్టోరీ. ఓకే, కానీ ఆ 90s లో ఒక అబ్బాయి మాట్లాడుకున్నారంటే కొంచెం వేరుగా చూసేవారు. ఓకే, మీరు చిన్నగా నాకు తెలియదు సార్. నిజం సార్. కానీ అప్పుడు కాలేజీలో రే చిరంజీవి వాళ్ళ అమ్మాయి ఏమనొద్దు అని అమ్మాయి కొంచెం రెడీగా అంటే నేను అంత బాగుండేది కాలేజీ, అంత బాగుంటారు, అంత బాగుండేది. స్పోర్ట్స్ గానీ, గేమ్స్ గానీ, చదువు గానీ, మొత్తం కల్చర్ అన్నిట్లో బాగుండేది. అన్నిట్లో అందులో స్పెషల్ గా ఉండేది సార్. చిరంజీవి వాళ్ళ అమ్మాయి ఏమనొద్దు అని తెలియదు. అట్లా ప్రిన్సిపాల్ గారు కూడా అమ్మా చిరంజీవి మీరు కొంచెం మాట్లాడాలి. ఓకే, ఇంత మాట్లాడాలంటే ఆమెతో పిలిపించాలి. ఒకవేళ కనపడేదానికి చిరంజీవి మీరు కొంచెం మాట్లాడాలి. ఓకే, అంటే చిన్న ఉన్నప్పుడు మీరు రౌడీజం అనుకోవాలా? వీటన్నిట్లో బాగుండేది. ఓకే, చదువు, ఆటలు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో నంబర్ 1 ఉండేది. అందువల్ల ప్రిన్సిపాల్ గారి మా సార్లు మొత్తం చాలా గౌరవంగా అట్లా ఉండేది. అదే చూడండి, ప్రిన్సిపాల్ గారే పిలిచి అమ్మ ఒకసారి చిరంజీవిలో మాట్లాడాలి, అట్లా అంత బాగుండేది. ఓకే, సరే ఇప్పుడు ఆయన ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మీది కూడా లవ్ మ్యారేజా? ఇది లవ్ మ్యారేజ్. ఓకే, అంటే ఆయన లవ్ కు మీరు హెల్ప్ చేశారు, మీ లవ్ ఆయన హెల్ప్ చేశారు లేదా? నేను చదివిన కాలేజ్ గారు. ఓకే, నేను జవహర్బాద్ కావాలి సార్. అక్కడ నేను స్టడీ అప్పుడే మా మిస్సెస్ మేము బ్యాచ్. ఓకే, జస్ట్ లవ్ అప్పుడు ఏం లవ్ లేదు. తర్వాత ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం అక్కడక్కడ ఆఫీస్ లో ఆర్డర్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ గా ప్రైవేట్ గా జాయిన్ అయ్యింది, అవుట్ సోర్సింగ్. అక్కడ నేను పొలిటికల్ కొంచెం ఉండేవాను. ఓకే, అట్లా ఆఫీస్కి వెళ్తా అప్పుడు కాలేజ్ లో అనుకుంటా అట్లా లవ్ స్టార్ట్ అయింది. లవ్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లో మన మ్యారేజ్ వచ్చేసేసి. సో ఇప్పుడు అంటే బీరేకాయల శ్రీను గారు అంత వ్యక్తిగతంగా ఏం చేస్తుంటాడు అంటే ఏం చెప్తాను? ప్రజెంట్ జర్నలిస్ట్ మీరు కూడా? ఓకే, టౌన్ సార్. ఓకే, కనుక సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బొమ్మల చిరంజీవి గారితో ఉన్న ప్లస్ ఏంది, మైనస్ ఏంది అంటే ఏం చెప్తారా? ఆయన అన్ని ప్లస్, నో మైనస్. ఓకే, ఇంకొకటి సార్ అంటే గొప్పని కాదు, నా పేరు బొమ్మల, పేరు చిరంజీవి. ఓకే, బొమ్మలు వేస్తాను, బొమ్మల ఆర్ట్. ఓకే, డన్ ఆర్టిస్ట్ మీరు మళ్ళీ. బొమ్మలకి మన ఇంట్లో కూడా 2-3 బయట వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఓకే, అంటే నాకు ఇప్పుడు అడగదలసిన క్వశ్చన్ అంటే మీ ఇంటి పేరు బొమ్మల, మీరు ఇస్తే బొమ్మలు అంటే బొమ్మలకి ఇస్తున్నందుకు ఇంటి పేరు మార్చుకున్నా లేకపోతే ముందు నుంచి బొమ్మల ఇంటి పేరా? లేదు సార్, తాత తరం నుంచి కూడా. ఓకే, ఓకే, సొంతగా అన్ని ఓన్ క్రియేషన్, డాన్స్. ఉన్నాడు రమేష్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్, కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఎట్టేయాలి అని చెప్పాడు. వాడు అటు చెప్పాలి, నేను వేసుకుని వాడు చూపిస్తుంది ఏందిరా నువ్వు అని ఇన్స్ట్రక్షన్. ఆర్ట్ డాన్స్ వేసి ఉంది కానీ వాడు మీ ఇద్దరు కలిసి ఎట్టేయాలని చెప్పాడు. మంచి ఆర్టిస్ట్ రమేష్. 1989 నుంచి ఈవెన్ నౌ 1989 ఇప్పుడు ఈవెన్ ఎప్పటి వరకు నా గ్రాఫింగ్ ఒకటి చేయలేదు అతను. ఓకే, అప్పటి నుంచి ఒకరే 89 నుంచి ఇప్పటి వరకు. ఓకే, ఎందుకని అంటే ఆయన అంటే నన్ను చదివాడు కదా, చిరంజీవి లాగా ఉండాలి కావాలి. అప్పుడు భలే ఉండేది. ఓకే, ఒత్తుగా ఉండేది చుట్టూ చిరంజీవి లాగా. నాకు రావాలి ఎంతో మంది పోయి ఉన్నాడు దగ్గర, మా ఫ్రెండ్ దగ్గర కాలేజీలో. ఓకే, ఆర్ట్స్ నే ఎగ్జిబిషన్ గా కూడా పెట్టేస్తారు టౌన్ లో. ఎగ్జిబిషన్ పెట్టి అది కొన్ని ఊళ్ళో జనాలు బొమ్మల చిరంజీవి లాగా చిరంజీవి, బొమ్మల బొమ్మ. ఇప్పుడు మీరు వేసిన బొమ్మల్లో ఎక్కువ కాస్ట్ కమ్ముడు పోయిన బొమ్మ ఏదంటే? అంటే కాస్ట్ లేదు, అంటే
నేను ఎగ్జిబిషన్ చూపించు అమ్మేవారు కదా. ఓకే సార్, శ్రీనివాస్ గారు తనకేమో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఆటలు పాటలు వేస్తారు, మరి మీకు కూడా ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా? యాక్చువల్గా నాకు మంచి డాన్స్ అంటే ఇష్టమే. ఓకే మనం అట్లా అన్నకు చేసి చాలా ఓకే సపోర్ట్ ఇచ్చా. సార్ ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నా, ఇప్పుడు యూత్ బాగా తెలుసు ఏ సెట్టింగ్ పెడితే ఇట్లా వీడియో రీచ్ వస్తుంది అన్నది మాకు తెలుసు, అండ్ అందరూ తెలుసు కాబట్టి. కానీ మీరు మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు డౌన్లోడ్ చేయాలని ఆలోచన మీ ఫ్రెండ్ చెప్పిండా? అసలు మీరు ఎవరు మీ ఇన్స్టాగ్రామ్ చేసిన ప్రతి డ్యాన్స్ అప్లోడ్ ఎవరు చేస్తారు, ఏ టైంలో పెడతారు, అసలు ఎవరు చేస్తారు సార్? మీరే పెట్టుకుంటారా? మీకంటే సొంత ఎడిటర్ లేడా? ఓకే, ఎడిటర్ లేరు మీకు, సో మీది మీరు అప్లోడ్ చేసుకుంటారు. ఏ టైంలో అప్లోడ్ చేస్తారు సార్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్? ఇద్దరు ఎందుకు ఉదయాన్నే అంటే చెప్తారు ఎడిట్ చేస్తే బాగుంటుంది. ఓకే ప్రతిరోజు ప్రపంచం అన్నవారి తెలియకుండా కానీ అప్లోడ్ మాత్రం చేస్తాను. ఫస్ట్ లో స్టార్టింగ్ లో కూడా తమ్ముడు మంచి వీడియోస్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్నాను. తర్వాత వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అనుకున్నాడు ఆయన, ఆయన ఓన్ గా వీడియోస్ తీసుకోవడం ఆయన. ఓకే సార్, నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేస్తాను సార్, అంతే అంత 1500 పోస్టులు ఉన్నాయి సార్. అన్ని ఇప్పటివరకు మీరు పెట్టిన పోస్ట్ 1500 ఎంత ఉన్నాయి. సో అన్ని కూడా తక్కువనే, కానీ ఆఫ్టర్ మీరు మెగాస్టార్ కలిసిన తర్వాత ప్రతి వీడియో కూడా లక్షలలో కూడా స్టార్ట్ అయింది. సో ఇలా ఫీల్ అవుతుంది సార్? అన్నీ చేయబెట్టండి సార్, టచ్ అట్లాంటిదా? విషయం తెలుసా, నిజంగా చెప్తున్నాను. అన్నయ్య నేను దగ్గర తీసుకొని ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా ఇవన్నీ నాకు గుర్తులేదు. తర్వాత నన్ను ఎప్పుడు అన్నాడు, ఇప్పుడు చూస్తుంటే వీడియోలో ఇప్పుడు అనిపిస్తుంది నన్ను ఎప్పుడు అన్నాను. ఓకే అసలు ఏం తెలియదు. ఓకే మైండ్ ఆప్షన్ అయిపోయింది అనుకోగానే. అసలు నన్ను అనేది తెలియదు. ఇట్లాగే ఉన్నాడు సార్, ఫోటోలో వీడియో చూసిన అర్థం అవుతుంది. సో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కలవడానికి అయితే. గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఓకే సార్, మీ ఇల్లు చూసేస్తారు అంటే ప్రతి ఇంట్లో ఏంటంటే దేవుని ఫోటోలు ఉంటాయి సార్. మీ ఇంట్లో మొత్తం చిరంజీవి ఫోటోలు ఉన్నాయా సార్? ఎన్ని ఉంటాయి సార్ మొత్తం, ఎన్ని ఫోటోలు ఉంటాయి ఇంట్లోనా? ఇంట్లో మొత్తం ఉంటాయి, కానీ మెయిన్ సింహద్వారానికి ఎదురు అనే ఫోటో ఉంది. ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎదురుకుంటాం, ఉన్నది కనపడాలి. ఓకే వచ్చడం ఉన్నాడు ఆయన వచ్చడం. ఓకే ఒక నంబర్ చెప్తా సార్, ఇప్పటికి ఎన్ని ఫోటోలు ఉన్నాయి మీ ఇంట్లో? ఒక నంబర్. మా ఇంట్లోనా అంటే పాత ఇంట్లో ఏ ఇంట్లో సార్? మీ ఇంట్లో అన్నది ఒకటే మొన్న కట్టి ఒక తిండి ఒక ఫోటో. అంటే నేను గృహప్రవేశం చేశాను కదా, అది ఒకటే. పాత ఇంట్లో ఒక 50 ఉంటాయి, 50, 60, 70, 100. ఎందుకు సార్, నేను ఒక్కొక్కసారి ముగ్గురు మనగాళ్ళ సినిమా 250 సార్లు చూసాను. 250 సార్లు ముగ్గురు మనగాళ్ళ ఇలా సార్ ఎటు చూడాలనిపించింది సార్? ఓకే అంత పిచ్చా మరి? 250 సార్లు చూసాను. ఓకే ఛాలెంజ్ సినిమా ఛాలెంజ్ అనేసి 5 సంవత్సరాలు చూసాను. 5 years. మీరు ఎప్పుడు చెప్పుకుంటారా బోర్ కొట్టలేదు అని అనలేదు ఎప్పుడు? లేదు సార్, తిరుపతిలో 5 years చేశాను సార్ జాబ్. ఆ 5 years ఛాలెంజ్ పెట్టుకునే చూస్తున్నాను. స్టాలిన్ ఎన్ని సార్ వచ్చారు? ఛాలెంజ్ ఓకే అదొకే. స్టాలిన్ ఎన్ని సార్ వచ్చారు? స్టాలిన్ దాదాపు 60-70 సార్లు. ఓకే వాళ్ళ వీరయ్య వాళ్ళ రీసెంట్ సార్ కుదరలో. ఓకే రీసెంట్ గా 10-15 సార్లు చూసాను. అప్పుడు సార్ మామూలు కొండ మీద 7th class పాస్ అయినాను సార్. పాస్ అయ్యాను 7th class. మా డబ్బులు అడిగింది ఫస్ట్ క్లాస్. అప్పుడు 7th పాస్ అవ్వడం గ్రేట్. అందులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఎంత అంత ఇచ్చేవాళ్ళు. ఉదయాన్నే మానేషకి వెళ్ళేవాడిని, చూసేవాడిని. అక్కడ పులిహోర బోనాలు ఎదిరేవి. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళేవాడిని. అట్లా 35 రోజులు అట్లా 35 రోజులు అట్లా చూసేస్తాను. మా నిమిషం బ్యాంక్ 10 నిమిషం అట్లా చూస్తాను. ఇంకా ఓకే ఓకే బొమ్మల చిరంజీవి గారు ఇన్స్టాగ్రామ్ లో చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అవటాలు కానీ అట్లా జరిగాయా సార్? మరి బషీర్ మాస్టర్ గారిని ఫస్ట్ నుంచి చూస్తాను ఇన్స్టా. అంటే ఆయన పెద్ద డాన్సర్. మేము అప్పుడు వేసేవాడు, ఆయన పాపులర్. మాది రీసెంట్ గా 2 years ఎంటర్ అయ్యారు. ఆయన ఎప్పటి నుంచో ఆయన చూస్తా సార్ని బాగా వేస్తారు, ఒకసారి కలిస్తే బాగుంటుంది. కానీ ఈ మధ్యన ఆయన ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు బషీర్ మాస్టర్ ఇన్స్టా. అంటే నన్ను ఫస్ట్ ఫాలో అయ్యారు. నా రేంజ్ మారినట్టుంది. ఫస్ట్ ఆయన ఫాలో అయ్యారు.
ఏది మరి మారింది నేను పెద్ద ఆయన కొట్టాను అనుకుంటాను ఫాలో నేను ఫాలో బ్యాక్ చేస్తాను. అప్పటి నుంచే సార్ పిచ్చిలో ఉన్నాను. సార్ మీకు విషయం తెలుసో తెలియదు కానీ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసిన తర్వాత నాకు మీతో ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను సార్. సో ఎలా చేయాలో నాకు మీ కాంటాక్ట్ నాకు తెలియక బషీర్ మాస్టర్ మీకు మీ నెంబర్ ఇచ్చారు సార్ యాక్చువల్గా. సో బషీర్ ద్వారానే ఈరోజు మీరు నా ఇంటర్వ్యూ కలవడం జరిగింది. నేను వైజాగ్ ఈవెంట్ లో తెలుసు ఫస్ట్ ఇన్స్టాలోకి వచ్చిన ఫస్ట్ ఆ ఈవెంట్కి ఇంతమంది ఏటికి వెళ్తే అక్కడ అదృష్టం ఏంటంటే అక్కడ బషీర్ మాస్టర్ గారు గెలిచారు. అక్కడే నా నెంబర్ తీసుకుని చిరంజీవి గారు మీరు చాలా బాగా చేస్తున్నారు, అంత పెద్ద డ్యాన్స్ నన్ను అంటూ గ్రేట్ సార్, బాగా చేస్తున్నారు, మీకు నా వంతు నేను ఏదైనా సోషల్ మీడియా హెల్ప్ చేయాలంటే నేను చేస్తాను అన్నాను. చాలా సంతోషం సార్. మేబీ బషీర్ మాస్టర్ గారు మీకే చెప్పుండాలి. అది ఈ సందర్భంగా సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్ బషీర్ గారికి. ఓకే, బషీర్ మాస్టర్ కాకుండా ఇంకెవరైనా కదా సార్? అదే ఈవెంట్ లో కందుకు విజయవాడ సార్, విజయవాడ వెంకటరమణ సార్, మద్దాలి రమణ పాపం అన్నయ్య హ్యాండ్ కానీ చిరంజీవి లాగా చేస్తారు. వాయిస్ కూడా చిరంజీవి గారు లాగా చేస్తారు. కానీ అన్నయ్య మద్దాలి రమణ నేను ముందు నాకు పరిచయం ఏంటంటే నేను అన్నయ్య గారు తీసుకున్నాను, నాతో వచ్చింది అతను ఒకసారి రీసెంట్ బాగా దగ్గర నా వైజాగ్ ఈవెంట్ నేను రావడం మంచిదేదని ఇలాంటి బంగారం లాంటి తమ్ముడు దొరికాడు అని. ఒకే తమ్ముడు కలుద్దాంలే మళ్ళీ అనేది ఆయన స్టైల్. ఆయన కూడా చిరంజీవి చేస్తాను గేమ్లీ చేయరు ఇన్స్టా కలుద్దాం అన్నయ్య మళ్ళీ కలుద్దాం అని ఆయన స్టైల్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. చాలా ఆత్మీయంగా ఉన్నట్టు రీసెంట్ అన్నయ్య నేను చాలా మిస్ అయినా అన్నయ్య అని అన్నాను. నేనే మిస్ అయినా తమ్ముడు, నువ్వు చిరంజీవి గారిని తాగిచ్చావు, ఇంకేం కావాలి ఆయన్ని తాగిచ్చావు అని చాలా దగ్గర అయ్యాడు. మళ్ళీ ఇంకొక అతను ప్రకాష్ తమ్ముడు చిరంజీవి అన్నయ్య బాగా మంచి వ్యక్తి ప్రకాష్. మా ఊరికి దగ్గరే వచ్చారు కూడా 2-3 సార్లు చూసి గృహప్రవేశానికి వచ్చాడు అన్నయ్య. నేనే అనుకుంటే నువ్వే ఎక్కడ అన్నయ్య, మేము ఏడున్నావు నువ్వు ఏడో ఉన్నావు అనే దగ్గర అంటే నా గృహప్రవేశం చూసి ఇంత పిచ్చి అని చిరంజీవి చేస్తాడు. వచ్చి నన్ను కలిసి విషయం చెప్పాడు. సార్ బొమ్మల చిరంజీవి గారు అంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో చూసాము, మీ యొక్క యాక్టింగ్ డాన్సింగ్ అంతా చూసాము, కానీ అసలు మీరు ఏం చేస్తారు యాక్చువల్గా? మీరు సరే సార్ నేను ఎంబీఏ సార్, ఎక్సెల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సార్, తిరుపతి నెల్లూరులో చేశాను. నాకు ఆ ప్రజలు మా మిస్సెస్ ని ఈ జాబ్ నేను చూసుకోలేక అంటే వాళ్ళదే తప్పే లేదు, వాళ్ళ టైంకి మనం వెళ్ళాలి, వాళ్ళ తప్పే ఉండదు, మందే ఉంటుంది, టైంకి వెళ్ళలేకపోతాను. 8ంటికి వెళ్ళాల్సిన 10 అవుతుంది, ఇప్పుడు ప్రెషర్ అయిపోతుంది. ఆ టైంలో నాకు యాక్సిడెంట్ వచ్చారు. అప్పుడే సార్ యాక్సిడెంట్ జరిగింది. కడబడికి వెళ్తున్నాను, వాడు కారుని కొట్టేసి వెళ్ళిపోతే పోయి కంట్రోల్ చేసుకొని పట్టాను. నేను ఎక్కువ పోను, 45-50 వెళ్తాను, అంతకంటే ఎక్కువ కంట్రోల్ చేసుకుని పడితే అప్పుడు ఫోన్ చేయగానే ఎరమల నాగభూషణం వచ్చి నన్ను దగ్గర ఉండి మొత్తం హాస్పిటల్ వాళ్ళకి తీసుకెళ్లి బట్టలు మార్చి అన్నం పెట్టి నాగభూషణం నాకు పిలుస్తాను. అన్నయ్య కూడా మంచి అట్లా అందువల్ల నేను జాబ్ రీసెంట్ రిజైన్ పెట్టాను సార్. జాబ్ మానేసారా? మరి ఏం చేస్తారు సార్? అన్నయ్య పుట్టినరోజున సంగీత్ ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఓకే, సంగీత్ ఈవెంట్స్ పెట్టేసాను. అది సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన అన్నయ్య దగ్గరికి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నా ఈవెంట్స్ కూడా మీరు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. సో ఇదండి ఈరోజు కొణిదెల చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకొని బొమ్మల చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తన యొక్క మాట ముచ్చట కూడా మాట్లాడడం జరిగింది. చాలా ఆవేదన, చాలా కష్టాలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఒకటే ఒక సొల్యూషన్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారే నా ఆశయం అని చెప్పుకుంటూ జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఫేమస్ అవుతుంటే వాళ్ళని గుర్తించి ఎన్నో అవకాశాలు ఇస్తున్నటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటి వ్యక్తులను ఏకంగా మెగాస్టార్ గారే గుర్తించి ఈయన యొక్క
టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు కదా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సిందని సో ఎల్జీ మీడియా నుంచి మేము కోరడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి బొమ్మల చిరంజీవి లాంటి వ్యక్తులు ఎంతో మంది అభిమానం చూపించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వ్యక్తి రాణించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బొమ్మల చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ బీరేకల శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్. చెప్పండి బొమ్మల చిరంజీవి గారు, ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? ముఖ్యంగా నన్ను పిలిచిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తమ్ముడు పవన్ గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. మా దగ్గర నుంచి అన్ని విషయాలు అడిగి ప్లస్ మా ఫ్యూచర్ కూడా ఉండటానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా వైపున అతను కోరారు. నిజంగా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఇంటర్వ్యూ జరిగింది. మీకు ఎప్పటికీ రుణపడుతుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది సార్? ఎక్సలెంట్ సార్. చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా చాలా సిస్టమేటిక్ గా అడిగి చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. నిజంగా మీ ఎల్జీ మీడియాకి కంగ్రాట్స్ సార్. మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. అన్నగారు చేయబోయే యొక్క దానికి మీరు కొంచెం సహకరించి సంగీత ఈవెంట్స్ కి మీరు మాకు సహకరించి ఈ సోషల్ మీడియాలో చూడండి సార్. సో ఇదే అండి ఇంటర్వ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.